హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు వయసుతో పరిమితం లేకుండా చిన్న పెద్ద అందరికీ ఈ బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, అలాగే ఇలాంటి నొప్పులన్నీ మనకి ఏ సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. సో ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటికి కారణాలు ఏంటి, అలాగే ఎలాంటి చికిత్స ఆయుర్వేదంలో ఉంది అనేది తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డి బాలకృష్ణ గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ బాగున్నాను, మీరు బాగున్నారా? సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అని అసలు బాడీ పెయిన్స్ అందరికీ వస్తున్నాయి. 20 years వాళ్ళకి వస్తున్నాయి, ఆల్రెడీ 70-80 years ఉన్న వాళ్ళకి ఎలాగో ఉంటాయి. సో ఇవి ఎందుకు వస్తున్నాయి అంటారు చిన్న వయసు వాళ్ళకి కూడా? చాలా మంచి ప్రశ్న వేశారు. రావడానికి గల కారణాలు ఏంటంటే మామూలుగా ఈ ఓవర్ స్ట్రెస్, ఓవర్ బర్డెన్ అని చెప్పాలి. చిన్న వయసులో ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి మొదలుకొని అప్ టు 10th class వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా చిన్న పిల్లలకి వాళ్ళ శరీర బరువు కన్నా ఎక్కువగా వాళ్ళ భుజాలపైన పుస్తకాల బరువు మోపేస్తున్నాము. వాటి వల్ల వెన్నుపూస పైన అంటే స్పైనల్ కార్డ్ పైన బరువు పడుతుంది, అలాగే మోకాళ్ళ పైన బరువు పడుతుంది. అది ప్రాథమికంగా జరిగే కారణాలు. అలా బ్యాగ్ మోస్తూ వీటి పైన ఒక చేతిలో బాస్కెట్, టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆ విధంగా 2 floors 3 floors పైకి మెట్లు ఎక్కుతూ బరువు మోయడం వల్ల వస్తుందంట. అది ఒక కారణం, అదొక కారణం. మామూలుగా చిన్నపిల్లలు రావడానికి అది ప్రధాన కారణం అన్నమాట. అందువల్ల దానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పేరెంట్స్ కెన్ బి టేక్ ద ప్రికాషన్స్ పేరెంట్స్ తీసుకోవాలి. అలా చేస్తే కొంత తగ్గించుకోవచ్చు. చిన్న వయసులో వచ్చేటటువంటి మోకాళ్ళ నొప్పులకి అది కారణం. యథావిధిగా మధ్య వయసులో లేదా ఎక్కువ ఏజ్లో రావడానికి వయసుతో కారణం కనుక, వయసు ఎక్కువగా ఉంది కాబట్టి ఎముకల అరుగుదల, ఇతరత్ర సైనోయిన్ ఫ్లూయిడ్ అంటే కంప్లీట్ అయిపోవడం, డ్రై అవ్వడం, జిగురు లాంటి పదార్థం తగ్గిపోవడం, ఇవి కారణాలు అవుతాయి పెద్ద ఏజ్ వాళ్ళకి. కానీ చిన్నపిల్లలు రావడానికి కారణాలు ఇవే అన్నమాట. ఎక్కువ వయసుకు మించి బరువు, వాళ్ళ శరీర వయసుకు మించి బరువు ఎక్కువ మోయడం వల్ల చిన్నపిల్లల్లో వాళ్ళకి అందుకే 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లలకి అందుకే వస్తాయి. అది ప్రధాన కారణం. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు అసలు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే? రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం చిన్నపిల్లల్లో అవసరం ఉంటుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం. అండ్ ఓల్డ్ ఏజెస్ వాళ్ళలో కాల్షియం అయిపోతుంది కనుక అప్పుడు వాళ్ళకి కాల్షియం కావాలి, మధ్యస్థ వాళ్ళకి అవసరం. ఎలాంటి కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలా అంటే పాలు, తర్వాత ఆకుకూరలు, అలాగే కొన్ని రకాల మినరల్స్, అవిసె గింజలు, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి. టమాటో, పాలకూర, కొన్ని రకాల ఆకుకూరలు, పాలు, మినిమం డైలీ 2 times 1 cup ఆఫ్ పాలు తీసుకోవడం చాలా మంచిది. అందులో కాల్షియం ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, సో మెనీ మినరల్స్. ఇప్పుడు పిల్లల్లో అయితే హార్లిక్స్, బూస్ట్ ఇలాంటివి కలుపుతూ ఉంటారు, మంచిది అంటారా? కలిపినప్పటికీ కలపకపోయినా పెద్ద సమస్య ఏం కాదు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా తప్పకుండా పాలు తాగడం శ్రేయస్కరం, తప్పనిసరిగా. దానివల్ల బోల్డ్ అంత ఎనర్జీ, చాలా ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా కాల్షియం వస్తుంది, విటమిన్ డి వస్తుంది, ఐరన్ వస్తుంది, ఫోలిక్ యాసిడ్ వస్తుంది. బోన్ స్ట్రెంత్ పెరగడానికి ఆ 2 ప్రధాన కారణాలు అవి వస్తాయి. సార్ మోకాళ్ళ నొప్పులు రాకుండా అసలు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం అనే కాకుండా అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ముందుగా మోకాళ్ళ నొప్పులు రాకుండా అడ్వాన్స్గా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ముందు వచ్చాక ఇబ్బందులు పడడం కన్నా రాకుండా జాగ్రత్త. ఇందాక చెప్పుకున్నట్టు చిన్న పిల్లల్లో వస్తుంది అనుకున్నాం, ఇది 15 years 20 years మధ్యలో వస్తుంది చిన్న పిల్లలకి, అంటే యుక్త వయసు వాళ్ళకి వస్తుంది. రావడానికి కారణాలు ఎర్లీ స్టేజ్, యంగర్ ఏజ్, చిన్న ఏజ్లో వాళ్లతో బరువులు మోయిస్తున్నాం కనుక వస్తుంది అని తేలింది. అలాంటప్పుడు ఏం చేయాలి? పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి చిన్న వయసులో బరువులు మోయించకూడదు. అంటే బుక్స్ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో పెట్టడము, లేకపోతే ఇంకేదో చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. బుక్స్ పేరెంట్స్ తీసుకెళ్ళడం, క్లాస్ రూమ్లో పెట్టడం, వచ్చేటప్పుడు తీసుకొని రావడం, ఇలాంటివి చేయడం వల్ల చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యస్థ ఏజ్ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, వాళ్ళు కూడా రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా జాగ్రత్తలు పడవచ్చు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అపార్ట్మెంట్స్, జీవితం అంతా అపార్ట్మెంట్స్ అయిపోయింది. 4 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఇలా ఏ విధంగా ఉంటుంది. జాబ్ రీత్యా ఎక్కడికైనా వెళ్ళాలన్నా 2-3 ఫ్లోర్స్ పైకి కిందికి తిరగాల్సిందే. లేదా ఉండే ఇల్లు కూడా అపార్ట్మెంట్స్లోనే ఉంటుంది. సో అదంతా కూడా ఇప్పుడున్న జీవన వ్యవస్థకి తప్పకుండా అలవాటైంది, అవసరం కూడా అయింది, తప్పనిసరి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎక్కువ మట్టుకు లిఫ్ట్ ఉన్న దగ్గర లిఫ్ట్ వాడడం చాలా మంచిది. ఇఫ్ నాట్ కన్వీనియంట్, లేదు లిఫ్ట్ లేదు అనుకున్న పరిస్థితుల్లో మెట్లు ఎక్కడం దిగడం మెల్లిమెల్లిగా పక్కన ఉన్నటువంటి పారాఫిట్ వాల్, సపోర్ట్ వాల్ పడుతుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి, ఒక్కొక్క స్టెప్ దిగుతూ రావాలి. మెట్లు ఎక్కేటప్పటికన్నా కూడా దిగేటప్పుడు ఎక్కువ బరువు పడుతుంది మోకాళ్ళ పైన. అందువల్ల త్వరగా కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది, లింకమెంట్ స్పేస్. ప్రతి జాయింట్కి మధ్యలో లీన్ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ప్లేస్ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏంటంటే ఎముకలు ఒకటికొకటి ఇలా రాచుకుంటూ నొప్పిలేస్తాయి. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పారాఫిట్ వాల్ పట్టుకుని పైకి ఎక్కడం దిగడం చేయాలి. ఒక ఏజ్ దాటాక 60 ఏళ్ళు దాటిన తర్వాత స్టిక్ సపోర్ట్ తీసుకోవాలి, వాకింగ్ స్టిక్. స్టిక్ సపోర్ట్తో నడవడం, మామూలుగా నడవడం, స్టిక్ సపోర్ట్తో పైకి ఎక్కడం దిగడం, ఇలాంటివి చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. సార్, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది సార్ ఈ మోకాళ్ళ నొప్పులకి? మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత కూడా ఇందాక చెప్పిన జాగ్రత్తలే పాటించాలి. రాకుండా వచ్చాక కూడా స్టిక్ పట్టుకొని నడవడం, అలాగే మెట్లు ఎక్కడం దిగడం, సపోర్ట్ విత్ ద పారాఫిట్ వాల్, సైడ్ వాల్ పట్టుకొని మళ్ళీ ఆ పైకి ఎక్కడం, దిగేటప్పుడు మరీ జాగ్రత్తగా దిగడం, ఇలా చేస్తుంటే నొప్పులు ఉన్నవారికి కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు అడిగినట్టు ఎలాంటి చికిత్స ఉంది, మామూలుగా రెమెడీస్ ఏమున్నాయి ఇంట్లో అని చూసినట్లయితే సహజంగా కొన్ని రకాల మందులు, కాపడం, వేడి నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, లేదా రైస్ మామూలుగా రోజుకి ఒకసారి సరిపోతుందా సార్? రోజు ఉదయం సాయంత్రం వేడి నీళ్ళు ఒక బాటిల్లో కానీ లేదా వేడి నీళ్ళలో ఒక బట్ట, తుండుగుడ్డ లాంటివి ముంచేసి కాపడం పెడితే కొంత రిలాక్సేషన్ వస్తుంది. అలా అది కాకుండా పూర్తిగా తగ్గడానికి ఇంకా మీరు అడిగినట్టు ఆయుర్వేదంలో వైద్య చికిత్స అనుకున్నట్లయితే దానికి కాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆప్తో యోగ్ అని చెప్పేసి ఇక్కడ ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ ఆప్తో యోగ్ క్యాప్సిల్స్ వాడినట్లయితే మోకాళ్ళ నొప్పులు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ గోయింగ్ ఫర్ సర్జరీ అన్న పరిస్థితుల్లో కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనకి అరికాళ్ళు, కొంతమందికి మడమలు, వీటి దగ్గర నొప్పులు వస్తాయి, వాటికి కూడా మడమలకు కానీ నడుము నొప్పి, మీరు ఇందాక అన్ని నొప్పులకి బాడీలో ఆల్ జాయింట్ పెయిన్స్ విత్ అలాంగ్ విత్ ద నీ పెయిన్స్. ఓకే, మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తుంది. అలాగే ఏదైనా వర్టిబులర్ పెయిన్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్, మెడ నొప్పి, ఇలాంటివి ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్కి ఆర్థో యోగ్ క్యాప్సిల్స్ పనిచేస్తుంది. ఓకే సార్, తప్పకుండా. దాంతోపాటుగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆర్థోఫెన్ ఆయిల్ అని ఉంటుంది. ఈ ఆయిల్ పొద్దున సాయంత్రం ఎక్కడైతే పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ ప్రాంతంలో అప్లికేషన్, నాట్ మసాజ్, జింటల్ అప్లికేషన్ అలా చేస్తూ ఆ తర్వాత కాపడం పెట్టినట్లయితే తప్పకుండా తగ్గిపోతుంది. ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి పెయిన్స్ అయినా, మోకాళ్ళ నొప్పులు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నింటికి వాడచ్చు. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్కారం.